ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు విడుదలపై కసరత్తు అయితే చేస్తోంది. అక్టోబర్ 2వ తారీఖు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోనున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి ఒక్క కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డు ఉండాలని సూచించింది. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డును రూపకల్పన చేస్తోంది. ఈ సింగిల్ కార్డులో అమర్చబోయే చిప్ స్కాన్ కోడ్ ద్వారా లబ్ధిదారులు చౌక డిపోల నుంచి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడంతో పాటు ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కూడా పొందవచ్చు. ఈ కొత్త తరహా కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించారు. ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా వారి పేర్లను తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికపై కసరత్తు